రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు పగటి కలలు కంటున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాము అంటున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తు మీకు అవసరం లేదా చెప్పండి హరీష్ రావు గారు. మీరు చేసిన ప్రకటన బాధ్యత రహిత ప్రకటనగా మీరు చేయటం అనేది ఒక అనుభవం గల నాయకులుగా ఇది సరికాదు. మనము అంతర్జాతీయ స్థాయిలో ఈ తెలంగాణకు గొప్ప బ్రాండ్ ఇమేజ్ రావాలని, ఒక ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న క్రమంలో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తెలంగాణ పెట్టుబడులు రాకుంటే ఏమవుతుంది? పరిశ్రమలు ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టుకొని అదంతా కూడా పక్కన పెడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి స్వార్థ రాజకీయాలే ప్రాధాన్యమని చెప్పకనే చెప్తా ఉన్నారు. మీరు గుండెపై చేసుకొని ఆలోచన చేయండి. ఒక అంతర్జాతీయ సంస్థ 100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి మనం రాష్ట్రానికి వచ్చేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు మేము అని బాధ్యత రహితంగా ప్రకటనలు చేస్తే ఆ కంపెనీలు, ఆ వ్యవస్థలు పక్క రాష్ట్రాలకు పోవటానికి మీరు తోడ్పాటు చేస్తూ ఉన్నారు, మీరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ రాజకీయం కోసం సంస్థలను భయపెట్టించే కార్యక్రమం భాగంలో భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నది ఎంతవరకు సమంజసం?